Hi, hello Andy. Good morning. Welcome to our Python Live. So AWS డెమో సెషన్లో భాగంగా ఇవాళ మనం ఈ వీడియో సెషన్లో సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ AWS డెమో సెషన్స్. సో టుడే అవర్ ఎజెండా ఈస్ ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం జనరల్గా సర్వర్ని క్రియేట్ చేసిన టైంలో వాల్యూమ్స్ మనం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏం చేస్తామంటే వీ కెన్ ఇంక్రీజ్ ద కెపాసిటీస్ వీ కెన్ ఇంక్రీజ్ ద కెపాసిటీస్ వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది హార్డ్ డిస్క్ అని. సో బేసికలీ వాల్యూమ్స్ అంటున్నాం వాల్యూమ్స్ అంటున్నాం. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీన్ బై వాల్యూమ్స్ అండి? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బై AWS EBS volumes. AWS EBS volumes అండి. సో యాజ్ ఎ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్కి వచ్చేసి మనకి 30 GB ఆఫ్ 30 GB ఆఫ్ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాడు. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్కి వచ్చేసి మనకి 30 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాడు. నా అబ్జర్వ్ హియర్, ఎస్, ఇట్ విల్ లోడింగ్ అండి. Yes, here it is configure storage and configure storage. So now observe here. So free tier eligible customer can get up to 30 GB of EBS general purpose. So as a free tier eligible customer purchase మనకి total గా 30 GB of storage space మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్. సో అసలు ఎందుకు మనం ఈ వాల్యూమ్స్ యూజ్ చేస్తున్నాం? నౌ కమింగ్ టు ద పాయింట్. సో ఈబిఎస్ మీన్స్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ గా కాల్ చేస్తామండి. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ గా కాల్ చేస్తుంది. సో ఈబిఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ గా కాల్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది EC2 సర్వీస్ లో ఉన్నటువంటి సో ఈబిఎస్ సర్వీస్ గా కాల్ చేస్తుంది. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ డివైస్ గా కాల్ చేస్తుంది. సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్ ఈజ్ ఏ block level storage device that can be associated with an EC2 server that can be associated with an EC2 instances అండి. EC2 instances జనరల్ గా అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నామండి. మొబైల్ ఫోన్ లో మనకి డిఫాల్ట్ స్టోరేజ్ మనకి ప్రొవైడ్ చేస్తారండి. డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మన స్టోరేజ్ స్పేస్ ఫుల్ అయిపోతే మనం ఏం చేస్తాం? లైక్ మెమోరీ కార్డ్స్ లాంటివి అయితే యూజ్ చేస్తామండి. మెమోరీ కార్డ్స్ లాంటివి యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సో మన దగ్గర ఉన్న డేటాని ఆ పర్టికులర్ డివైస్ లో మనం స్టోర్ చేస్తున్నామండి. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. EBS volumes can be used as EBS volumes can be used as both primary volume, both primary as well as secondary storage purpose కోసం యూజ్ చేస్తాం. సెకండరీ స్టోరేజ్ పర్పస్. EBS volumes can be used as both primary storage purpose as well as secondary purpose అయితే మనం యూజ్ చేస్తాం. ప్రైమరీ పర్పస్ యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం వచ్చేసి ప్రైమరీ పర్పస్ కూడా మనం యూజ్ చేస్తాం. ఎస్. సో ఇక్కడ మనం వాల్యూమ్స్ వచ్చేసి EBS వాల్యూమ్స్ అంటున్నాం, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాన్సెస్ స్టోర్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. హియర్ ఇట్ ఈస్ EBS వాల్యూమ్. అండి. Here it is instances
store volume. Instances, store volume, and instances, store volume. So EBS volumes as well as instances, store volumes. And EBS volumes are permanent storage volumes గా కాల్ చేస్తాం. సో EBS volumes are called permanent storage. That means పర్సిస్టెంట్ స్టోరేజ్ పర్పస్ కింద యూజ్ చేస్తామండి. అంటే పర్మనెంట్ గా మన డేటాని స్టోర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఈబిఎస్ వాల్యూమ్స్ యూజ్ చేస్తాం. ఈబిఎస్ వాల్యూమ్స్ ని యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ని లాంచ్ చేశాను. నేను ఒక వర్చువల్ సర్వర్ అయితే లాంచ్ చేశాను. నేను ఒక వర్చువల్ సర్వర్ అయితే లాంచ్ చేశాను. సో ఈ పర్టికులర్ వర్చువల్ సర్వర్లో నేను లాట్ ఆఫ్ డేటాని ఇక్కడైతే ప్రాసెస్ చేశాను. ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్మెంట్ కూడా చేశానండి. సో నేను ఒక సర్వర్ని క్రియేట్ చేశాను. ఆ పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ లో ఒక సింపుల్ అప్లికేషన్ కూడా డిప్లాయ్మెంట్ చేశానండి. నా ఎంటైర్ అప్లికేషన్ నాకు ఎక్కడ రన్ అవుతుందండి? ఎస్, సో అమెజాన్ EC2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతుంది. సో రైట్ నో నేను ఇక్కడ యూజ్ చేసింది డిఫాల్ట్ స్టోరేజ్ మాత్రం యూజ్ చేసింది. దట్ మీన్స్ సో ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్ స్టోరేజ్ వాల్యూమ్ మాత్రం యూజ్ చేశాను. సో పొరపాటు నేను ఇక్కడ ఈ సర్వర్ని టర్మినేట్ చేస్తే, సో పొరపాటు నేను ఇక్కడ ఈ సర్వర్ని టర్మినేట్ చేస్తే ఈ సర్వర్లో నేను ఏమైతే డేటాని ప్రాసెస్ చేస్తున్నానో సో ఎవ్రీథింగ్ డేటా వచ్చేసి ఇక్కడ లాస్ అయిపోతుంది. సో అన్ఫార్చునేట్లీ సర్వర్ని టర్మినేట్ చేస్తే ఇందులో నేనైతే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాను, ఎంటైర్ మన అప్లికేషన్ ఏమవుతుందంటే లాస్ అయిపోతామండి. ఎంటైర్ మన అప్లికేషన్ ఏమవుతుందంటే లాస్ అయిపోతాం. ఎస్, అలాంటి వాల్యూమ్స్ ఏమన్నాం ఇక్కడ? ఎస్, ఇన్స్టెన్సెస్ స్టోర్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తున్నాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈబిఎస్ వాల్యూమ్స్ అంటున్నామండి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్ అంటున్నాం. సో బై యూజింగ్ ఈబిఎస్ వాల్యూమ్స్ we can store the permanent we can store the data permanent. That means persistent storage purpose కోసం, అంటే పర్మనెంట్ స్టోరేజ్ పర్పస్ కోసం మనం ఏమి చేస్తామంటే ఈబిఎస్ వాల్యూమ్స్ యూజ్ చేస్తామండి. బట్ ఇన్స్టెన్సెస్ వాల్యూమ్స్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందంటే, సో ఇన్స్టెన్సెస్ వాల్యూమ్స్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందంటే, ఎస్ నో అబ్జర్వ్ హియర్. సో ఇన్స్టెన్సెస్ వాల్యూమ్స్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందంటే, ఎస్ నాట్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. నాట్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. దట్ మీన్స్ అంటే ఏంటి మన ఇక్కడ నాట్ పర్సిస్టెంట్ అంటే? ఎస్, టెంపరరీ స్టోరేజ్ అంటామండి. టెంపరరీ స్టోరేజ్ అంటామండి. టెంపరరీ స్టోరేజ్ గా కాల్ చేస్తామండి. సో ఇన్స్టెన్స్ మనం పొరపాటున రిమూవ్ చేస్తే అందులో స్టోర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ లాస్ అయిపోతామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసి యాజ్ వెల్ యాజ్ అగైన్ ఇక్కడ ఇన్స్టెన్స్ ని స్టాప్ చేస్తే ఇందులో ఈబిఎస్ వాల్యూమ్స్ డేటా మనకి అలానే అవైలబుల్ గా ఉంటుందండి. సో ఇఫ్ యూ స్టార్ట్ ద EC2 ఇన్స్టెన్సెస్, ద డేటా ఈజ్ నాట్ లాస్ట్. అండి. సో అదే మన ఇక్కడ ఉన్న EC2 లైక్ ఇన్స్టాన్సెస్ మన ఇక్కడ సో లైక్ టర్మినేట్ చేస్తే మనం ఇందులో ఉన్న డేటా మనకి ఏమవుతుందంటే డిలీట్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న డేటా మనకి ఏమైపోతుందంటే డిలీట్ అయిపోతుంది. రిమెంబర్ దట్ పాయింట్. సో డేటా వచ్చేసి మనకి ఏమవుతుందంటే డిలీట్ అయిపోతుంది. సో ఈబిఎస్ వాల్యూమ్స్ maximum sizes, EBS volumes maximum capacity storage purposes in EBS volumes are 16 terabytes. 16 terabytes of storage space అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. 16 terabytes అండి. 16 terabytes of storage space అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాండి. 16 terabytes అండి maximum storage capacity అండి. But whereas instances store volumes are free. So whereas instances store volumes are free. And so currently మనకి as a free tier eligible customer కి వచ్చేసి మనకి ఎంత స్టోరేజ్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తుందంటే దట్ ఈస్ 30 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందండి. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్ కెన్ గెట్ అప్ టు 30 GB ఆఫ్ EBS జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సో వర్చువల్ ఇన్స్టెన్సెస్ లినిక్స్ మిషన్ మనం లాంచ్ చేస్తే, వర్చువల్ మిషన్ మనం ఇక్కడ లినిక్స్ సర్వర్ మనం లాంచ్ చేస్తే, సో కరెంట్లీ మన ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్ ఇక్కడ అమెజాన్ లినిక్స్
That is 2023 AMI అండి. Here it is a Linux virtual server అండి. Linux virtual server. సో బై డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ మనకి ఎంత ఆక్యుపై చేస్తుందంటే 8 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుంది. 8 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుంది. 8 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుంది. సో అలా కాకుండా మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి 30 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుంది. రిమెంబర్ దట్ పాయింట్. సో ఇక్కడ మనం లినక్స్ ఫ్లేవర్ ని సెలెక్ట్ చేస్తే, సో బై డిఫాల్ట్ స్టోరేజ్ కింద మనకి 8 GB స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుంది. బట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకుంటే, విండోస్ ఫ్లేవర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇట్ ఆక్యుపైస్ 30 GB of storage space అండి. Now observe here I'm selecting Windows అండి. సో మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ ని సెలెక్ట్ చేశాండి. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2025 బేస్ అండి. Now observe here కాన్ఫిగర్ స్టోరేజ్ స్పేస్ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ 30 GB అండి. అంటే మనకి AWS లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 30 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మొత్తాన్ని మనకి ఆక్యుపై చేస్తుంది. సో బట్ టోటల్ మనకి ఎంత స్టోరేజ్ స్పేస్ ఈబిఎస్ వాల్యూమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే 16 టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 16 టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈబిఎస్ ఈస్ ఎస్ చార్జబుల్ సర్వీస్. ఈబిఎస్ ఈస్ చార్జబుల్ సర్వీస్ గా కాల్ చేస్తుంది. సో మోర్ దాన్ 30 GB కంటే మనం ఎక్కువ ఇచ్చేసి మనకి ఏం చేస్తాం ఇక్కడ ఎస్ అమౌంట్ అని మనం పే చేయాల్సి వస్తుందండి. సో బిల్లింగ్ వచ్చేసి మనం ప్రొవైడ్ జనరేట్ అవుతుందండి. రిమెంబర్ దట్ పాయింట్. సో ఈబిఎస్ ఈస్ బిల్లబుల్. సో ఈబిఎస్ ఈస్ చార్జబుల్ అండి. సో మోర్ దాన్ 30 GB అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న రిసోర్స్ కాకుండా మోర్ దాన్ మనం స్టోరేజ్ స్పేస్ మనం యూటిలైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి చార్జబుల్ అండి. ఇట్ విల్ బి చార్జబుల్. ఎస్ ఇట్ విల్ బి చార్జబుల్ అండి. సో ఇక్కడ మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం? ఎస్ ఈబిఎస్ వాల్యూమ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ బోత్ ప్రైమరీ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం అండి. ద ప్రైమరీ ఈబిఎస్ వాల్యూమ్ ద ప్రైమరీ EBS volume, the primary EBS volume act as root volume. The primary EBS volume act as root volume. Now observe here. So ఇక్కడ మనం ఏమైతే AMI సెలెక్ట్ చేసాము, సో బై డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ మనకి ఎంత ఆక్యుపై చేస్తుంది ఇక్కడ 30 GB అండి. ఇట్ ఈస్ ఏ రూట్ వాల్యూమ్. నౌ అబ్జర్వ్ హియర్ ఇట్ ఈస్ ఏ రూట్ వాల్యూమ్ అండి. రూట్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమెజాన్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుని మనకి బై డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ మనకి ఎంత ఆక్యుపై చేస్తుందంటే, సో డిఫాల్ట్ స్టోరేజ్ మనకి ఎంత ఆక్యుపై చేస్తుందంటే 8 GB అండి. ఇట్ ఈస్ ద రూట్ వాల్యూమ్. అండి. రూట్ వాల్యూమ్. So the primary EBS volume act as root volume గా కాల్ చేస్తున్నామండి. And that should be created and attached to the instance at the time of instance launch. సో ఎప్పుడైతే మనం అక్కడ ఒక వర్చువల్ ఇన్స్టాన్సెస్ మనం లాంచ్ చేస్తున్నామో, సో దట్ టైం మనకి ఇక్కడ ఒక రూట్ వాల్యూమ్ మనకి క్రియేట్ అవుతుందండి. ద ప్రైమరీ ఈబిఎస్ వాల్యూమ్ యాక్ట్ యాజ్ రూట్ వాల్యూమ్ దట్ షుడ్ బి క్రియేటెడ్. ఎప్పుడు మనకి క్రియేట్ అవుతుంది? సో అండ్ అటాచ్ ద EC2 ఇన్స్టాన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాన్స్ లాంచ్. ఎప్పుడైతే మనం వర్చువల్ మిషన్ లాంచ్ చేస్తామో, సో AWS రిసోర్స్ మనకి బై డిఫాల్ట్ ఒక రూట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. వచ్చేసి మనకి క్రియేట్ అవుతుందండి. నౌ స్టోరేజ్ కెన్ బి increased. Storage can be increased in the future. Storage can be increased
in the future, in the future, if needed, if if needed. So based on our requirement, we can increase the storage capacity also. సో కరెంట్లీ మనం ఇక్కడ లాంచ్ చేసినటువంటి అమెజాన్ లినక్స్ యొక్క డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ మనకి ఎంత ప్రొవైడ్ చేస్తుందంటే 8 GB స్పేస్ మనకు ఆక్యుపై చేస్తుందండి. సో బట్ ప్రీటైర్ ఎలిజిబుల్ కస్టమర్కి వచ్చేసి మనకి 30 GB ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోర్ దాన్ 30 GB కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ చార్జబుల్, ఇట్ ఈస్ చార్జబుల్ అండి. So based on our requirement, we can increase the capacity of the volume size అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన టైంలో 18 GB స్టోరేజ్ స్పేస్ ని ప్రొవైడ్ చేసండి. సో లేటర్ నాకు ఏమైంది ఇక్కడ, ఇక్కడ సో నా స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, if we can increase the storage space also, we can increase the storage space also. Storage can be increased in the future if needed. This primary EBS volume, this primary EBS volume, this primary EBS volume. సో మనం ఎప్పుడైతే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుందండి. ఆ వాల్యూమ్ ఏమని కాల్ చేస్తున్నాం, ఎస్ రూట్ వాల్యూమ్ గా కాల్ చేస్తున్నాం, రూట్ వాల్యూమ్ గా కాల్ చేస్తుంది. సో ఇక్కడ మనం మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాల్యూమ్ కెపాసిటీ ఇక్కడ ఇంక్రీజ్ అనేది చేయొచ్చు, డిక్రీజ్ అనేది చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో దిస్ ప్రైమరీ ఈబిఎస్ వాల్యూమ్, దిస్ ప్రైమరీ EBS volume, this primary EBS volume cannot be, this primary EBS volume cannot be detached from the instances, సో మనకి ఇక్కడ ఏమైతే రూట్ వాల్యూమ్ క్రియేట్ అవుతుందో ఆ రూట్ వాల్యూమ్ ఇక్కడ ఎస్ సో సర్వర్ నుంచి మనం డిటాచ్ చేయలేమండి. సర్వర్ నుంచి మనం ఏం చేయలేమంటే డిటాచ్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయలేం. సో this primary EBS volume cannot be detached from the instances. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ స్టోరేజ్ కోసం మనం ఇక్కడ డిటాచ్ మోడ్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయలేము. సో అంటే ఇక్కడ డిటాచ్ మోడ్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయలేమండి. నౌ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ we can create the more number of secondary volumes అండి, more number of secondary volumes అండి. The secondary volume can be attached, and detached, and modified at any time, at any time. సో సెకండరీ వాల్యూమ్ గా మనం ఏమైతే యూజ్ చేయాలనుకున్నామో ఆ వాల్యూమ్ ని వేరొక సర్వర్ కి మనం అటాచ్ చేయొచ్చు, వేరొక సర్వర్ నుంచి మనం డిటాచ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ we can modify the storage, and we can modify the storage also. Based on our requirement we can attach the volume into another server and detach from the server into another server. So alage based on our requirement we can modify the storage capacity also, based on our requirement, an instance can have only one primary EBS volume, and can be multiple secondary volumes, అండి. సో ఒక ఇన్స్టాన్స్ మనం లాంచ్ చేస్తున్న టైంలో డిఫాల్ట్ మనకు ఒక రూట్ వాల్యూమ్ క్రియేట్ అవుతుందండి, సో ఓన్లీ ఒక ప్రైమరీ వాల్యూమ్ మాత్రం మనకి క్రియేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ we can create multiple secondary volumes అండి. సెకండరీ వాల్యూమ్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. మన రిక్వైర్మెంట్ మనం ఏం చేయొచ్చు కూడా సెకండరీ వాల్యూమ్స్ వచ్చేసి మనం క్రియేట్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓన్లీ అండి.
బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓన్లీ అండి. సో ఈ వాల్యూమ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ గా మనకి క్లాసిఫై చేయడం జరిగిందండి. సో ఈ వాల్యూమ్స్ వచ్చేసి మనకి సో ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ వాల్యూమ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ గా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. సో ఏంటా వాల్యూమ్స్ టైప్స్ అంటే ఎస్ నో అబ్జర్వ్ హియర్. సో ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ సో ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్. సో ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ వాల్యూమ్ టైప్స్ అండి. ఎస్ ఈ వాల్యూమ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ గా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ గా మనకి క్లాసిఫై చేయడం జరిగింది. సో హియర్ కమింగ్ టు ఫస్ట్ వన్ ఈస్ జనరల్ పర్పస్. సో ఫస్ట్ వన్ ఈస్ జనరల్ పర్పస్ అండి. జనరల్ పర్పస్. జనరల్ పర్పస్ లైక్ ఎస్ఎస్డి గా మనం కాల్ చేయొచ్చు. లైక్ ఎస్ఎస్డి వాల్యూమ్స్ గా మనం కాల్ చేయొచ్చు అండి. సో జనరల్ పర్పస్ అండి. జనరల్ పర్పస్ వాల్యూమ్స్. జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. సో ఈ ఫస్ట్ వన్ ఈస్ జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. జనరల్ పర్పస్ వాల్యూమ్స్. సో వీటి యొక్క నేమ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే వీటి యొక్క నేమ్ ఏ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంటారంటే లైక్ GP2 అండ్ GP3. సో GP2 యాజ్ వెల్ యాజ్ GP3 గా మనకి ప్రొవైడ్ చేస్తారండి. GP2 యాజ్ వెల్ యాజ్ GP2 గా మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎస్ఎస్డి వాల్యూమ్స్ టైప్స్ అండి. ఎస్ఎస్డి వాల్యూమ్స్ టైప్స్ ఈ రెండింటిని ఏమని కాల్ చేస్తారంటే జనరల్ పర్పస్ వాల్యూమ్స్ గా ప్రొవైడ్ చేస్తారండి. జనరల్ పర్పస్ వాల్యూమ్స్ గా మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో జనరల్ పర్పస్ వాల్యూమ్స్ ప్రొవైడ్స్ జనరల్ పర్పస్ వాల్యూమ్స్ ప్రొవైడ్స్ balance of and write lowercase letters. So balance of both price and performance performance of performance of generally chosen by default only. So chosen by default. And so general purpose volumes provides both price as well as performance of generally chosen by the default stories and సో మనం సెలెక్ట్ చేయకుండా మనకి డిఫాల్ట్ కింద మనకి ఏం కన్సిడర్ చేస్తుందంటే జనరల్ పర్పస్ వాల్యూమ్స్ మనకి కన్సిడర్ చేస్తున్నాడు. నో అబ్జర్వ్ హియర్. ఎస్ వాట్ ఇట్ సేయింగ్. ఎస్ జనరల్ పర్పస్ అండి. జనరల్ పర్పస్ వాట్ ఈస్ నేమ్. ఎస్ GP3 అండి. GP3. సో మనం ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ని ప్రొవైడ్ చేస్తారని చెప్పండి. లైక్ GP2 లేదా GP3 ప్రొవైడ్ చేస్తారండి. నేమ్స్ ఆర్ GP2 లేదా GP3 తో స్పెసిఫై చేస్తారు. దీస్ వాల్యూమ్స్ ఆర్ జనరల్ పర్పస్ వాల్యూమ్స్ గా ప్రొవైడ్ చేస్తారు. మనకి ప్రైస్ రూపంగాను అలాగే పర్ఫార్మెన్స్ మనకి చాలా బెటర్ గా ఉంటుంది. సో కాబట్టి మనం బై డిఫాల్ట్ ఇక్కడ మనకి ఏం కన్సిడర్ చేసిందంటే జనరల్ పర్పస్ వాల్యూమ్స్ మనకి బై డిఫాల్ట్ మనకి కన్సిడర్ అవుతుంది. ఎస్ మనం సెలెక్ట్ చేయకుండా మనకి డిఫాల్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే ఎస్ జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. జనరల్ పర్పస్ వాల్యూమ్స్ వచ్చేసి మనకి అవైలబుల్ గా ఉంటుందండి. నౌ అబ్జర్వ్ హియర్ జనరల్ పర్పస్ SSD GP3 జనరల్ పర్పస్. సో SSD GP2 వాల్యూమ్స్ అండి. GP2 వాల్యూమ్స్. సో మనకి టూ టైప్స్ ఉంటాయి అంటే ఎస్ నౌ కమింగ్ టు ఇందులో వచ్చేసి మనకి ఎస్ అందులో వచ్చేసి మనకి వన్ మోర్ ఫంక్షనాలిటీ మనకి ఏంటంటే ప్రొవిజన్. ఎస్ ప్రొవిజన్ IOPS. So provision IOPS and so and the names are so IO1 IO2 and IO1 IO2. So these are also called as general purpose volumes and general purpose volume types and సో ఫస్ట్ వన్ ఏమన్నా అక్కడ జనరల్ పర్పస్ లో వచ్చేసి మనకి ప్రైస్ రూపంలోను యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ లో మనకి బెటర్ గా ఉండేది ఏంటంటే సో లైక్ GP2 లేదా GP3 వాల్యూమ్స్ అండి. సెకండ్ వన్ మనకి ఏంటి ఇక్కడ ప్రొవిజన్ IOPS. సో IOPS మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ సెకండ్ అండి. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ సెకండ్ అండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ హై పర్ఫార్మెన్స్ వాల్యూమ్. These volumes are called as high performance volumes గా కాల్ చేస్తాం.
హై పర్ఫార్మెన్స్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. సో ఇవి మనకి ఏంటంటే ఫస్ట్ జనరల్ పర్పస్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తుంది. సో వీటిని ఎలా మనకి ప్రొవైడ్ చేస్తుందంటే సో IO1 IO2 గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అబ్జర్వ్ హియర్. సో yes, provision IOPS SSD IO1. So provision IOPS SSD IO2 volumes and IO2 volumes. So ఇక్కడ IOPS means so input output operation per second and so input output operation per second input output so per second and per second. Now coming to second one is second one మనకి ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి మనకి ప్రొవిజన్ IOPS అండి. ప్రొవిజన్ IOPS అగైన్ ఇందులో వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయండి. సో IO1 IO2 అండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ హై పర్ఫార్మెన్స్ వాల్యూమ్స్. హై పర్ఫార్మెన్స్ వాల్యూమ్స్ అండి. సో దీస్ volumes are most expensive. So these volumes are most expensive of the వాల్యూమ్ టైప్స్. మనకి వాల్యూమ్ టైప్స్ ఏమైతే అవైలబుల్ గా ఉన్నాయో అన్నిట్లకల్లా మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యూమ్స్ మనకి ఏంటంటే ఎస్ సో ప్రొవిజన్ IOPS వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ హై పర్ఫార్మెన్స్ వాల్యూమ్స్. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యూమ్స్ are the volume types and remember that point. So now coming to third one is throughput volumes and so third one is throughput volume. throughput optimized volumes గా కాల్ చేస్తాం. సో దట్ ఈస్ HDD గా కాల్ చేస్తామండి. So these volumes are called low cost volumes గా కాల్ చేస్తాం. These volumes are called low cost volumes గా మనం కాల్ చేస్తామండి. So these volumes are called as low cost volumes గా కాల్ చేస్తాం. Yes, ఏ వాల్యూమ్స్ ఇక్కడ లో కాస్ట్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామంటే త్రూపుట్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. And the names are ST1. సో ఈ వాల్యూమ్స్ ఏ పర్పస్ కోసం మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తామంటే సో ఈ వాల్యూమ్స్ మనం ఏ పర్పస్ కోసం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ గా మన యొక్క డేటాని యాక్సెప్ట్ చేస్తున్న టైంలో సో త్రూపుట్ ఆప్టిమైజ్ వాల్యూమ్స్ వచ్చేసి మనం యూజ్ చేస్తామండి. సో మనం ఫ్రీక్వెంట్ గా ఒక డేటా మనం యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం ఏ ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటామంటే త్రూపుట్ వాల్యూమ్స్ మనం చూజ్ చేసుకుంటామండి. ఎస్, ప్రైస్ పరంగా వచ్చేసి మనకి సో చీపర్ ప్రైస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏ వాల్యూమ్స్ మనకు వచ్చేసి ఇక్కడ ఎస్ త్రూపుట్ ఆప్టిమైజ్ వాల్యూమ్స్ అంటామండి. దట్ మీన్స్ లో కాస్ట్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఎస్ కోల్డ్ HDD గా కాల్ చేస్తామండి. సో బట్ ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి త్రూపుట్ ఆప్టిమైజ్ వాల్యూమ్స్ మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తామంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ చీపర్ ప్రైస్ అన్నామండి. సో ఫ్రీక్వెంట్ గా ఒక డేటా మనం యాక్సెప్ట్ చేసిన టైంలో ఏ వాల్యూమ్స్ మనం యూజ్ చేస్తామంటే త్రూపుట్ ఆప్టిమైజ్ వాల్యూమ్స్ వచ్చేసి మనం ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తామండి. యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కోల్డ్ హార్డ్ డిస్క్ అంటే మనకి ఏంటంటే లైక్ వీటి యొక్క నేమ్స్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే SC1 గా కాల్ చేస్తాండి. SC1 ఎస్ నాట్ సార్ నాట్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ చీపర్ ప్రైస్ అండ్ సో మనం ఇన్ఫ్రీక్వెంట్ గా డేటాను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిన టైంలో ఏ వాల్యూమ్ టైప్ మనం చూస్ చేసుకుంటామంటే కోల్డ్ హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేస్తామండి. సో మన ఇక్కడ ప్రైస్ పరంగా మనం కంపేర్ చేస్తే లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ వాల్యూమ్ టైప్స్ అని
సో మనకి వాల్యూమ్ టైప్స్ కల్లా లీస్ట్ ఎక్స్పెన్సివ్ వాల్యూమ్ టైప్స్ మనం యూజ్ చేస్తామంటే ఎస్ కోల్డ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చేసి యూజ్ చేస్తామండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ది వాల్యూమ్ టైప్స్. వాల్యూమ్ టైప్స్ అండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈస్ magnetic. Next one is magnetic and so next one is magnetic 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 volumes and magnetic volumes గా మనం కాల్ చేస్తామండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. సో దీస్ వాల్యూమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. సో magnetic volumes ఆర్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. స్టాండర్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. స్టాండర్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. రిమెంబర్ అండి. సో magnetic volumes are called as standard volumes గా కాల్ చేస్తాం. సో these volumes are simply called as previous generation volume గా కాల్ చేస్తాం. previous generation volumes గా కాల్ చేస్తాం. previous generation volume గా కాల్ చేస్తాం. సో these are the different types of EBS volume types అండి. సో here first one is general purpose. Here first one is general purpose వాల్యూమ్ టైప్ అండి. సో బై డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేయడానికి డిఫాల్ట్ ఉన్న వాల్యూమ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే జనరల్ పర్పస్ వాల్యూమ్స్ అండి. అండ్ ద నేమ్స్ ఆర్ GP2 అండ్ GP3 అండి. సో బోత్ ప్రైస్ పరంగా మనకు యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసి మనకి బెటర్ గా మనకి ప్రొవైడ్ చేశాడు. అండ్ సెకండ్ వాల్యూమ్స్ ఆర్ ఎస్ దట్ ఈస్ ప్రొవిజన్ IOPS వాల్యూమ్స్ అండి. దట్ ఈస్ నేమ్స్ ఆర్ IO1 IO2 అండి. IO2 and third volumes are so throughput optimized volumes. These volumes are low cost volumes గా కాల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కోల్డ్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తాం. సో మనకి ఇన్ఫ్రీక్వెంట్ డేటాను యాక్సెస్ చేసిన టైంలో సో సో రేర్ కేసు మనకి డేటాను యాక్సెస్ చేసిన టైంలో ఏ వాల్యూమ్ టైప్ మనం యూజ్ చేస్తామంటే కోల్డ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తామండి. దట్ ఈస్ కోల్డ్ వాల్యూమ్స్ అయితే యూజ్ చేస్తామండి. అండ్ మ్యాగ్నెటిక్ దీస్ వాల్యూమ్స్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ వాల్యూమ్స్ గా కాల్ చేస్తామండి. ప్రీవియస్ జనరేషన్ వాల్యూమ్ గా కాల్ చేస్తాం. నౌ అబ్జర్వ్ హియర్ సో ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి జీపీ టూ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ GP2 లేదా GP3 వాల్యూమ్స్ అండి. GP2 లేదా GP3 అండి ఈస్ ద డిఫాల్ట్ ఈస్ ది డిఫాల్ట్ EBS వాల్యూమ్ టైప్. EBS వాల్యూమ్ టైప్ గా మనం కాల్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఏ వాల్యూమ్ టైప్ మనకి సెలెక్ట్ అవుతుందంటే సో దట్ ఈస్ GP2 లేదా GP3 వాల్యూమ్ వచ్చేసి మనకి బై డిఫాల్ట్ మనకి సెలెక్ట్ అవుతుందండి. బై డిఫాల్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ అవుతుంది. సో వాల్యూమ్ టైప్ అండి. సో IOPS means input output per second అండి. సో బట్ దీస్ వాల్యూమ్స్ మనం ఏం చేయాలి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. సో ఈ వాల్యూమ్స్ మనకు కావాలంటే ప్రొవిజన్ IOPS వాల్యూమ్స్ మనకు కావాలంటే we need to select సో IOPS అండి. సో ప్రొవిజన్ IOPS మనం సెలెక్ట్ చేసిన IO1 అండి. IO1 సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఈ వాల్యూమ్స్ మనకు కావాలంటే సెకండ్ వాల్యూమ్స్ మనకు కావాలంటే ఏం చేయాలి ఇక్కడ we need to configure like IO1 IO2 and so IO1 IO2 and GP ఇన్ కేస్ అక్కడ మనకి GP3 లేకపోతే GP3 మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుందండి. సో IO1 IO2 and GP3 so our IOPS configure you can give the input as IOPS values and IOPS values. Remember that point only. The more IOPS will give, IOPS means input output per second. Remember, so the more IOPS you give, the more you will get the bill. సో మన ఇక్కడ ఏదైతే ఇక్కడ IOPS మనం ఇంక్రీజ్ చేసే కొద్ది మనకు ఆటోమేటిక్ ఏముంది ఇక్కడ సో మోర్ బిల్ మనకి జనరేట్ అవుతుంది. ద మోర్ IOPS యూ గివ్ ద మోర్ యూ గెట్ ద బిల్. సో మనం మోర్ IOPS ఇంక్రీజ్ చేసేది మనకు ఆటోమేటిక్ గా సో AWS మనకి ఏం చేస్తారంటే మోర్ బిల్ మనకి
ప్రొవైడ్ చేస్తారు. మోర్ బిల్ అయితే మనకి జనరేట్ అవుతుందండి. మోర్ బిల్ వచ్చేసి మనకి జనరేట్ అవుతుంది. సో మనకి జనరల్ గా ఇక్కడ రూట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుందండి. రూట్ వాల్యూమ్ రూట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. రూట్ వాల్యూమ్ రూట్ వాల్యూమ్ సపోర్ట్ root volume support, that is GP2 volume, GP3 volume, GP3, GP3, IO1, IO1, IO1 and IO2, IO2 and standard and so root volume can support these volume types and like GP2, GP3, IO1, IO2 and standard except except ST1 and SC1. So except SC1 and ST1. So SC1 ఎక్కడ యూజ్ చేస్తాం లైక్ కోల్డ్ వాల్యూమ్ టైప్ యూజ్ చేస్తాం. ST1 మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే త్రూపుట్ వాల్యూమ్స్. రూట్ వాల్యూమ్స్ రూట్ వాల్యూమ్స్ సపోర్ట్ GP2, GP3, IO1, IO2 and standard means like magnetic standard volumes and magnetic standard volumes except these volumes కాకుండా so ST1 as well as SC1 ఈ వాల్యూమ్స్ అయితే మనకి సపోర్ట్ చేయదు. ఈ వాల్యూమ్స్ మనకి సపోర్ట్ చేయదు. రిమెంబర్ సో రూట్ వాల్యూమ్ root volume does not root volume root volume does not support so root volume does not support ST1 and SC1 volume SC1 sorry SC1 volume and SC1 volume root volume does not support these volume types like a throughput optimize as well as cold volume type and cold volume type whole volume type IO1 and IO2 like a provision. So provision volumes and like IO1 and IO2 can be attached to multiple EC2 instances. So IO1 and IO2 can be attached to multiple EC2 instances. So మన ఇక్కడ IO like provisioned ప్రొవిజన్ సెకండ్ వన్ ఇక్కడ ప్రొవిజన్ IOPS వాల్యూమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టెన్స్ మనం అటాచ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. రిమెంబర్ దట్ పాయింట్. సో IO1 and IO2 can be attached to multiple EC2 instances at the same time in same availability zone up to 16 EC2 instances. సో మనం ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్ అట్ ఏ టైం ఇక్కడ అటాచ్ చేయొచ్చు అంటే ఒకే టైం ఇక్కడ ఎస్ 16 EC2 ఇన్స్టెన్స్ మనం అట్ ఏ టైం ఇక్కడ అటాచ్ చేయండి సేమ్ అవైలబిలిటీ జోన్. రిమెంబర్ సేమ్ అవైలబిలిటీ జోన్ లో మనం ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్ మనం ఇక్కడ ప్రొవిజన్ IOPS వాల్యూమ్స్ టైం మనం అటాచ్ చేయొచ్చు అంటే 16 ఇన్స్టెన్సెస్ వరకు మనం అటాచ్ చేయొచ్చు. 16 ఇన్స్టెన్సెస్ వరకు మనం అటాచ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం if you terminate the EC2 instance, if you terminate the EC2 instances by default root volume will be deleted. So if you terminate the EC2 instances by default the root volume will be deleted because ఎందుకు మనకి ఇక్కడ డిలీట్ అవుతుందంటే because so delete on termination is enabled. So is enabled or else check enable or check run. సో బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సో EC2 ఇన్స్టాన్స్ మనం టర్మినేట్ చేస్తే రూట్ వాల్యూమ్ కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ డిలీట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్
If we want to the root volume can be retained, so we need to uncheck it. So delete on termination while launching the EC2 instances, సో ఇక మనకి ఆ రూట్ వాల్యూమ్ ఇక్కడ రిమూవ్ అవ్వకూడదు అనుకుంటే ఎస్ వి నీడ్ టు చేంజ్ ద ఆప్షన్, సో ఇఫ్ యూ వాంట్ టు the root volume to be retained, uncheck the delete on termination while launching the EC2 instances, and so if you terminate the EC2 instances, by default, additional volume will not be deleted. సో మన ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ మనం టర్మినేట్ చేస్తే బై డిఫాల్ట్ గా ఉన్నటువంటి వాల్యూమ్ కాకుండా సెకండరీ వాల్యూమ్ ఏమైతే అటాచ్ చేసామో ఆ వాల్యూమ్ మనకి డిలీట్ అవ్వదు, ఆ పర్టికులర్ వాల్యూమ్ మనకి ఏమవుతుంది ఇక్కడ రిమూవ్ అవ్వదు. సో అంటిల్ అన్లెస్, సో మన ఇక్కడ ఆప్షన్ అన్టిక్ చేసే వరకు మనకి ఏమవుతుంది, సో ఆ వాల్యూమ్ వచ్చేసి మనకి రిమూవ్ అవ్వదు. సో ఏ పర్పస్ కోసం ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్స్ మనం యూజ్ చేస్తామంటే, సో పొరపాటు మనం ఇక్కడ ఒక ఇన్స్టాన్స్ మనం రిమూవ్ చేసినా కూడా, సో పొరపాటు మనం కూడా సర్వర్ని రిమూవ్ చేసినా కూడా అందులో ఉన్న డేటా మనకి సో స్టోర్ అవ్వాలి పర్మనెంట్ గా. ఇక్కడ వీఆర్ యూజింగ్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండి, ద మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ది ఈబిఎస్ వాల్యూమ్ ఈస్ 16 టెరాబైట్స్ వరకు మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మనం వర్చువల్ మిషన్ లినక్స్ ఫ్లేవర్ ని సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ స్టోరేజ్ కింద మనకి 8 GB స్టోరేజ్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తారండి, 8 GB స్టోరేజ్ స్పేస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అలా కాకుండా మనం విండోస్ ఫ్లేవర్ మనం సెలెక్ట్ చేస్తే 30 GB, అంటే AWS లో ప్రొవైడ్ చేసినటువంటి 30 GB స్టోరేజ్ స్పేస్ మనకి ఆక్యుపై చేస్తుంది. సో 30 GB స్టోరేజ్ స్పేస్ మనకి ఆక్యుపై చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్స్ వచ్చేసి యూజ్ చేస్తామండి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. బట్ సో మోర్ దాన్ 30 GB కంటే మనం ఇచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎస్, సో AWS మనకి చార్జ్ చేస్తారు, అంటే బిల్ వచ్చేసి జనరేట్ అవుతుందండి. సో అప్ టు 30 GB వరకు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఆర్ ది AWS EBS వాల్యూమ్స్ అంటాము, AWS EBS వాల్యూమ్స్. థ్యాంక్ యూ.